హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటిది, న్యాచురల్ గ్యాస్లో ఎలా ట్రేడ్ చేయాలి, న్యాచురల్ గ్యాస్లో లాట్ సైజెస్ ఏముంటాయి, న్యాచురల్ గ్యాసెస్కి ఎంత అమౌంట్ అనేది పడుతుంది ట్రేడ్ చేయడానికి, న్యాచురల్ గ్యాస్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, న్యాచురల్ గ్యాస్ ప్రైస్ పెరగడం తగ్గడం వల్ల ఏ స్టాక్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఎఫెక్ట్ అనేది పడుతుంది అనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి. మీరు ఇప్పుడు బిజీగా ఉంటే వీడియోని లైక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకొని వాచ్ లెటర్లో యాడ్ చేయండి. ఫ్రీ అయినాక ఫుల్ వీడియో అనేది చూడండి. వాట్ ఈస్ న్యాచురల్ గ్యాస్? అసలు న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్ అండి. న్యాచురల్ గ్యాస్ ఒక ఫొసిల్ ఫ్యూయల్. ఈ గ్యాస్ ఎర్త్ లోపటి నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. మెయిన్లీ మీథేన్ CH4 ఫామ్ లో ఉంటుంది. ప్రతిరోజు పవర్ జనరేషన్స్, హీటింగ్, కుకింగ్, ఈవెన్ వెహికల్స్ లో యూజ్ చేస్తాము. అంతేకాకుండా ఇండస్ట్రీకి ఫ్యూయల్ గా కూడా యూజ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ పొల్యూటెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక క్లీన్ ఎనర్జీ సోర్స్ అని అంటారు. మనము కుకింగ్ కి యూజ్ చేసే గ్యాస్ కూడా ఈ న్యాచురల్ గ్యాస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. అండ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడంలో కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. న్యాచురల్ గ్యాస్ ఫ్యూచర్ లో ఎనర్జీ నీడ్స్ కి మేజర్ పార్ట్ అవుతుందండి. అది క్లీన్ ఎనర్జీ, అఫోర్డబుల్ అండ్ ఎఫిషియెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి. ఇప్పుడు మనం న్యాచురల్ గ్యాస్ ట్రేడింగ్ చూద్దామండి. ఫస్ట్ ట్రేడింగ్ ఓపెన్ చేసి ఇక్కడ వాచ్ లిస్ట్ లో యాడ్ చేద్దాము. న్యాచురల్ గ్యాస్ అని టైప్ చేయండి. న్యాచురల్ గ్యాస్ టైప్ చేసిన తర్వాత న్యాచురల్ గ్యాస్ క్యాపిటల్ కామ్ యూఎస్ ప్రైస్ చూద్దాం. ఈ క్యాపిటల్ కామ్ అని ఉంటే ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటాయి. అవి కాకుండా మీకు స్పాట్ ప్రైస్ రావాలనుకుంటే న్యాచురల్ గ్యాస్ స్పాట్ అని ఉంటుంది, పెప్పర్ స్టోన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్నారు కదా. ఇది ఎంత ఉంది? $3.013 ఉంది కదా. దాంతోపాటు మన ఇండియన్కి కన్వర్ట్ కావాలంటే USD INR అని టైప్ చేయండి. ఇది యాడ్ చేస్తున్నాను. ప్లస్ అడిషనల్గా మన ఇండియన్ న్యాచురల్ గ్యాస్ కావాలనుకుంటే న్యాచురల్ గ్యాస్ అని టైప్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా MCX ఫ్యూచర్స్, న్యాచురల్ గ్యాస్ ఫ్యూచర్స్. మనకు ఫ్యూచర్సే ఉంటాయండి, మనకు మెయిన్ చార్ట్ అనేది ఉండదు. ప్లస్ అడిషనల్గా న్యాచురల్ గ్యాస్ మినీ ఫ్యూచర్స్ కూడా ఉంటాయి, అది కూడా యాడ్ చేసుకోండి. 2 కాంట్రాక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్స్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ న్యాచురల్ గ్యాస్ అనమాట, US స్పాట్. ఎవరైనా చార్ట్ అనలైజ్ చేసే వాళ్ళు డైరెక్ట్ స్పాట్ చార్ట్ లో అనలైజ్ అనేది చేయండి అండి. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఇండియన్ మార్కెట్స్ లో ఉంటాయి కదా న్యాచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ మినీ ఫ్యూచర్స్ లో బై చేస్తాం. దీనికోసం మీరు MCX ఓపెన్ చేయండి. MCX మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యాచురల్ గ్యాస్ మినీ అని ఉంటాయి. అయితే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయమండి, లిక్విడిటీ అనేది తక్కువ ఉంటుంది. మన ప్రీవియస్ క్లాసెస్ వీడియో చూస్తుంటారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం మెయిన్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాము. న్యాచురల్ గ్యాస్ మీద టైప్ చేయండి. న్యాచురల్ గ్యాస్ మీద టైప్ చేయగానే ఫ్యూచర్స్ అంటే కూడా మీకు ఐడియా ఉంటుంది కదా. ఫ్యూచర్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ 25 పెడుతున్నాను. ఇక్కడ మీకు ఒక PDF అనేది డౌన్లోడ్ అయింది కదా అండి. ఇక్కడ మీరు కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ చూస్తే చూడండి, 27th May ఎక్స్పైరీ ఉంది, 25th June ఎక్స్పైరీ ఉంది, 28th July ఎక్స్పైరీ ఉంది. అట్లా ఎవ్రీ మంత్ ఎక్స్పైరీస్ అనేవి ఉంటాయి అనమాట. ఏ డే ఎక్స్పైరీ ఉంది కూడా చూపిస్తుంది. దీని యొక్క లాట్ సైజ్ వచ్చేసి 1250 MMBTU లాట్ సైజ్ అండి. ప్లస్ న్యాచురల్ గ్యాస్ మళ్ళీ ప్రొడక్ట్ క్లిక్ చేస్తున్నాను. న్యాచురల్ గ్యాస్ మినీ మీద క్లిక్ చేస్తున్నాను. మినీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. మినీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ విజిబుల్ అవుతుంది కదా అండి. మినీ కాంట్రాక్ట్ యొక్క లాట్ సైజ్ వచ్చేసి 250 అనమాట. 25th April ఎక్స్పైరీ ఉంది, 27th ఎక్స్పైరీ ఉంది, 25th June ఎక్స్పైరీ ఉంది. ఇట్లా మీకు ఎక్స్పైరీస్ అనేవి కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది USD మన ఇండియన్ కన్వర్ట్ అవ్వడం, MMBTU అనే ఏంటి అనేది తెలుసుకోవడం అంత అనవసరం అండి. అంత పర్టికులర్గా అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు చార్ట్స్ అనలైజ్ చేసుకొని మీకు ఎంత ప్రైజెస్ అనేవి ఫాలో అవుతున్నాయి, ఎన్ని పాయింట్స్ పెరుగుతాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది చెప్తాను, అది చూడండి. ఫస్ట్ అందరూ గూగుల్లో MO Trader లాగిన్ అనేది చేసుకోండి. మోతిలాల్ ఒస్వాల్ లాగిన్ అనమాట. దీని యొక్క ఈ డిమాట్ అకౌంట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఏమైనా డౌట్ స్క్రీన్ వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మా టీం వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మోతిలాల్ ఒస్వాల్ అనేది ఫుల్ బ్రోకరేజ్ కంపెనీ అండి, టాప్ బ్రోకరేజ్ కంపెనీ. కొంచెం సర్వీసెస్ కూడా మంచి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీని గురించి ఇన్ డీటెయిల్గా ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. ఇది ఇంటర్ఫేస్ అనమాట, మోతిలాల్ ఒస్వాల్ యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ ఆరో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ అని ఉంది కదా, దీని మీద ఏమన్నా టైప్ చేస్తారో న్యాచురల్ గ్యాస్ అని టైప్ చేయండి. న్యాచురల్ గ్యాస్ టైప్ చేస్తున్నాను. క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ అయిపోయింది కదా. ఒకసారి ఇంటూ కొట్టేసేయండి. కొట్టేస్తే ఇక్కడ న్యాచురల్ గ్యాస్ ఉంది కానీ యాడ్ స్క్రిప్ట్ మీద కొట్టండి. యాడ్ స్క్రిప్ట్ మీద న్యాచురల్ గ్యాస్ అని టైప్ చేయండి. న్యాచురల్ గ్యాస్ టైప్ చేస్తున్నాం. మనకి ఏం కావాలంటే ఈక్విటీ కావాలా, ఫ్యూచర్స్ కావాలా, ఆప్షన్స్ కావాలా? ఈ ఫ్యూచర్స్ కావాలి. ఫ్యూచర్స్ మీద టైప్ చేస్తాను. ఒక్క సెకండ్. ఇప్పుడు చూసారుగా న్యాచురల్ గ్యాస్ స్పేస్ ఇవ్వకండి. కమోడిటీ ఫ్యూచర్స్ కావాలి. కమోడిటీ ఆప్షన్స్ మనకు అవసరం లేదు, లిక్విడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కమోడిటీ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. న్యాచురల్ గ్యాస్ ఏమైనా 27th May ఉంది, 25th June ఉంది, 28th July ఉంది కదా. నేను ఇప్పుడు రీసెంట్ ఎక్స్పైరీ అయింది 27th May కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నాను, యాడ్ చేసేస్తున్నాను. ఇది మెయిన్ లాట్ అనమాట, మెగా లాట్. తర్వాత మినీ లాట్ ఉంటుంది. మినీ లాట్ కోసం మీరు ఏం చేయాలంటే నాట్ గ్యాస్ అని టైప్ చేయండి. నాట్ గ్యాస్ M అని టైప్ చేయండి. టైప్ చేసి కమోడిటీ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేయండి. కమోడిటీ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తున్నారా నాట్ గ్యాస్ మినీ 27th May అని ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసి డన్ మీద క్లిక్ చేసుకోండి.
ఇలా మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే మీకు న్యాచురల్ గ్యాస్ వాచ్ లిస్ట్ అనేది యాడ్ అయిందండి. ఇక్కడ నేను చూస్తున్నాను. ఫస్ట్ మీరు న్యాచురల్ గ్యాస్ మెయిన్ లాట్ మీద ఇట్లా హోరా చేసి ఆరో మార్క్ ఉంది, ఆరో మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే న్యాచురల్ గ్యాస్కి సంబంధించి ఓవర్ వ్యూ కానివ్వండి, చార్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు విజిబుల్ చేస్తుందండి. దీని గురించి మనం సపరేట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు చార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ చార్ట్ మీకు ఫుల్ కావాలనుకుంటే ఇక్కడ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని మీరు దీన్ని అనలైజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ చార్ట్ అనలైజ్ చేసి ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ ఏం చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూస్తుంటే ఒకసారి ఇక్కడ మనము ఫ్యూచర్స్ అనే ఐడియా ఉంది కదండి. ఫ్యూచర్స్ మనం ఎప్పుడు బై చేస్తాం, ఈ ప్రైస్ అనేది మీదికి పోయినప్పుడు ఫ్యూచర్స్ బై చేస్తాం, ప్రైస్ పడిపోద్ది అనుకున్నప్పుడు సెల్ చేస్తాం కదా. సపోజ్ ఒకసారి బై మీద క్లిక్ చేద్దామండి. బై మీద క్లిక్ చేసుకుంటే మెయిన్ లాట్ మెగా లాట్ తెస్తుందంటే మార్కెట్ మీద క్లిక్ చేయండి. 1250 లాట్ సైజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి దీని టిక్ సైజ్ చూసారు కదా, 0.10 ఉంది. టిక్ సైజ్ అంటే ఏంటంటే 267.50 ఉంది కదండి. 267.50 కాస్త 60 అయింది అనుకో, 10 పైసా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది మీకు 1250 ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ బై చేసుకున్నారు, ఎంత ప్రైస్ పడుతుంది, 99. రిక్వైర్డ్ మార్జిన్ ఎంత అండి ఫ్యూచర్ కాంట్రాక్ట్ బై చేయాలంటే 92,923 రూపీస్ మీరు పెట్టి బై చేసుకోవాలి. ఇక్కడ బై మీద క్లిక్ చేయగానే మనకు బై అయిపోద్ది మార్కెట్ ప్రైస్ మీద పెట్టిన తర్వాత 267 నుండి 267.50 దగ్గర నుంచి 267.60 దాకా ఒక 10 పైసా ఇంక్రీజ్ అయింది అనుకోండి, మీకు 1250 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ 10 పైసా పడిపోయింది అనుకోండి, మీకు 1250 రూపీస్ లాస్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం ఫోకస్ చేసి చూడండి. ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ లో ఫ్లక్చువేషన్స్ హెవీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ప్లస్ అడిషనల్ గా ఫిక్సెస్ లాట్స్ ఏదైనా 1250 ఉంటుంది కాబట్టి మీకు ఒక 10 పైసా అటు ఇటు అయినా కూడా 1250 రూపీస్ ప్లస్ అవ్వడం మైనస్ అవ్వడం అనేది జరుగుద్ది. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక 10 పైసా గుర్తుపెట్టుకున్నాను, ఒక 10 పైసా ఇంక్రీజ్ అయింది అనుకోండి 1250 ప్రాఫిట్ వస్తుంది. ఒక 10 పైసా పడిపోయింది అనుకోండి 1250 లాస్ అనేది వస్తుంది. ఇది MCX మెగా లాట్ లో. అదే మినీ లాట్ సైజ్ వచ్చేసి ఇక్కడ మినీ మీద పెడుతున్నాను, మార్కెట్ మీద పెడుతున్నా. ఒక లాట్ చేయగానే ఇది 1 లాట్ సైజ్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. 250 దీని టిక్ 0.10 సేమ్. ఇక్కడ 267 ఉంది కదండి, దీని చార్ట్ కూడా పెడదాం. ఇక్కడ దీని చార్ట్ 267.60 ఉంది కదండి. 267.60 నుండి 70కి పోయింది అనుకోండి, ఒక 10 పైసా ఇంక్రీజ్ అవుతే మీకు 250 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఒక 10 పైసా పడిపోతే ఒక 250 రూపీస్ లాస్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక 10 పైసలు పెరుగుతున్నామో 250 ప్రాఫిట్, 10 పైసలు పడిపోతే 250 లాస్. అట్లా మీరు ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చు. దీనికి రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేసి 18,585 రూపీస్. చిన్న అమౌంట్తో కూడా మీరు ఈ లాట్స్ అనేది బై చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం మెజారిటీ ఆఫ్ ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్ ఎక్కువ మంది ఈ మినీ కాంట్రాక్ట్స్ మేనేజ్ చేస్తారు. లేదు మంచి అమౌంట్ ఒక 1 లక్ష దాకా ఉన్న వాళ్ళు డైరెక్ట్ మెగా లాట్ అనేది వెళ్ళిపోండి. కొంచెం రిస్క్ అపిటైట్ని తగ్గించుకుందాము, కొంచెం అమౌంట్ కూడా తక్కువనే ఉండాలనుకున్న వాళ్ళు దీంతో చేయండి. బిగినర్స్ అయితే నేను సజెస్ట్ చేసేది అయితే నాట్ గ్యాస్ మినీదే మీదనే ట్రేడ్ అనేది చేయండి. ఒకసారి మీరు చార్జెస్ బయ్యింగ్ చార్జెస్ చూసినా కూడా ఓవరాల్గా బై చేసినందుకు 18 రూపీస్ అనేది పడుతుంది, సెల్లింగ్కి 18 పడుతుంది. ఏంటిది మినీ లాట్ది. అది మెగా లాట్ది. ఒకసారి బై మీద క్లిక్ చేస్తున్నాను, మార్కెట్ మీద పెట్టండి, 1 పెట్టండి, చార్జెస్ మీద పెట్టండి, మీకు ఎంత పడుతుంది 94 రూపీస్ అని పడుతుంది. ఎందుకంటే లాట్ సైజే 1 లక్షది కాబట్టి 95 రూపీస్ చిన్న అమౌంట్ అనమాట. ఇట్లా మీరు ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు అండి. మెజారిటీ ఆఫ్ కమోడిటీ ట్రేడర్స్ న్యాచురల్ గ్యాస్లో ఎందుకు ట్రేడ్ చేస్తారంట అండి, అసలు ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏం కావాలంటే ఇంటర్డే ట్రేడ్ చేసే వాళ్ళకు వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉండాలి, ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఏదైనా స్టాక్ ఏదైనా ప్రైస్ అన్నా ఎందుకు వోల్టాలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు ఏదైనా బై చేసుకున్నారు అది అప్ సైడ్కి మూవ్ అవ్వట్లేదు, డౌన్ సైడ్కి మూవ్ అవ్వట్లేదు అనుకోండి, నో ప్రాఫిట్ నో లాస్లోనే ఉంటారు కదా. అది ఐదర్ స్టాప్ లాస్ దగ్గర వెళ్ళాలి, టార్గెట్ దగ్గర వెళ్ళి ఫ్లక్చుయేషన్స్ ఉంటేనే మనం మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయగలుగుతాం. దానికోసం ఏమైంది అంటే అండి న్యాచురల్ గ్యాస్లో మంచి ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. దానికోసం మీకు తెలుసుకోవాలనుకుంటే ఇండికేటర్ సెక్షన్ ఓపెన్ చేసి ATR అని టైప్ చేయండి, యావరేజ్ ట్రూ రేంజ్. ఇక్కడ మీరు టైప్ చేసి ఇంకా 1 డే టైం ఫ్రేమ్ పెడుతున్నాం కదా, డైలీ దీని మూవ్మెంట్ అప్ సైడ్ కైనా డౌన్ సైడ్ కైనా 16 పాయింట్స్ మూవ్ అనేది జరుగుతుందండి. మీకు న్యాచురల్ గ్యాస్ మినీలో 10 పైసా అప్ సైడ్ కాదు డౌన్ సైడ్కి మూవ్ అయితే 250 ప్రాఫిట్ 250 లాస్ వస్తుంది. డైలీ ఇక్కడ 16 రూపీస్ అప్ సైడ్కి డౌన్ సైడ్కి మూవ్ అనేది జరుగుతుంది. 1 అవర్లో చూసుకుంటే ఆన్ యావరేజ్గా ఎంత 3 రూపీస్ మూవ్ అనేది ఉంది. ఒకసారి 5 మినిట్స్లో చూడండి 0.99 పైసా అనేది మూమెంట్ అనేది ఉంది. కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకు న్యాచురల్ గ్యాస్ కమోడిటీ అనేది మంచి వోల్టాలిటీ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. కొంచెం దీని మీద అందరూ ఫోకస్ అనేది చేయండి అండి. మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ అనేవి పెరగడం తగ్గడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిమాండ్ అండ్ సప్లై. న్యాచురల్ గ్యాస్ ప్రైస్ పైన బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్. వింటర్ లో స్పెషల్లీ కోల్డ్ కంట్రీస్ లైక్ యూరోప్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, హీటింగ్ కోసం డిమాండ్ పెరుగుతుంది. సమ్మర్ లో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఏసీస్ వాడతారు, కూలింగ్ సిస్టమ్స్ వాడతారు, వాటి వల్ల కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇఫ్ డిమాండ్ అనేది ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ప్రైజెస్ అనేవి స్పైక్ అవుతాయండి. సప్లై సైడ్ లో ప్రొడక్షన్ స్లో అయినా పైప్ లైన్స్ లో మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చినా కూడా ప్రైజెస్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ యుఎస్ లో వింటర్ సీజన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కదండి,
ఆ టైంలో న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ అనేవి రైజ్ అవుతాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి వెదర్ కండిషన్. న్యాచురల్ గ్యాస్ అనేది వెరీ సెన్సిటివ్ టు వెదర్ అండి. వింటర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అయినా, సమ్మర్ ఎక్స్ట్రీమ్లీ హాట్ అయినా డిమాండ్ సడన్ గా పెరిగిపోతుంది. స్నో స్టార్మ్, హరికేన్ లాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఇంపాక్ట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కి యుఎస్ లో వింటర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ చాలా మంది ఏం చేస్తారు, ఇంట్లో హౌసెస్ లో హీటర్ అనేది వాడతారు. దాని వల్ల ఇంజిన్ ప్రైస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. థర్డ్ పాయింట్ క్రూడ్ ఆయిల్ అండ్ ఎనర్జీ మార్కెట్ కోరిలేషన్. న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ రెండు ఎనర్జీ ఫ్యామిలీ కమోడిటీస్ అండి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ మూవ్మెంట్ ఇండైరెక్ట్ గా న్యాచురల్ గ్యాస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. క్రూడ్ ఎక్స్పెన్సివ్ అయినా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్ కి డిమాండ్ పెరుగుతుంది, ఇంక్లూడింగ్ న్యాచురల్ గ్యాస్. ఎగ్జాంపుల్ కి ఓపీఈసీ ప్రొడక్షన్ కట్ డెసిషన్ వల్ల క్రూడ్ ప్రైస్ పెరిగితే న్యాచురల్ గ్యాస్ కూడా ర్యాలీ ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి గ్లోబల్ జియోపొలిటికల్ ఈవెంట్స్. వరల్డ్ లో జరిగే జియోపొలిటికల్ టెన్షన్స్ న్యాచురల్ గ్యాస్ ప్రైస్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. రష్యా ఉక్రెయిన్ వార్ లో యూరోప్ కి న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ డిస్టర్బ్ అయ్యి న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ స్కై రాకెట్ లాగా ఇంక్రీజ్ అయ్యాయి. పైప్ లైన్ అటాక్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ వల్ల సప్లై చైన్ బ్రేక్ అవుతుంది, ప్రైజెస్ ర్యాలీ అవుతాయి. ఎగ్జాంపుల్ కి రష్యా యూరోప్ గ్యాస్ పైప్ లైన్ నార్డ్ స్ట్రీమ్ ఎక్స్ప్లోజన్ న్యూస్ కి ఎన్జీ ప్రైజెస్ సడన్ గా 10% జంప్ అయ్యాయి. కరెన్సీ మూవ్మెంట్. ఫిఫ్త్ పాయింట్ యుఎస్డి ఇంపాక్ట్. న్యాచురల్ గ్యాస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో యుఎస్ డాలర్ లో ట్రేడ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ అనేవి డౌన్ అవుతాయి. డాలర్ వీక్ అయితే న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. రీజన్ వచ్చేసి డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల అదర్ కంట్రీస్ కి న్యాచురల్ గ్యాస్ పర్చేస్ అనేవి ఎక్స్పెన్సివ్ అవుతాయి, కాబట్టి డిమాండ్ అనేది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, DXY డాలర్ ఇండెక్స్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేయడం కమోడిటీ ట్రేడర్స్ కి మస్ట్ అండి. లాస్ట్ పాయింట్ స్టోరేజ్ అండ్ ఇన్వెంటరీ రిపోర్ట్. న్యాచురల్ గ్యాస్ ని స్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ థర్స్డే యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ EIA వీక్లీ న్యాచురల్ గ్యాస్ స్టోరేజ్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. స్టోరేజ్ డాటా ప్రకారం ఇఫ్ స్టోరేజ్ లెవెల్స్ ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ ఉంటే అంటే సప్లై హై అండి, బేరీ సిగ్నల్. స్టోరేజ్ లెవెల్స్ తక్కువ ఉంటే అంటే షార్టేజ్ ఫియర్ వల్ల బుల్లిష్ సిగ్నల్ అన్నమాట. ట్రేడర్స్ ఇన్వెంటరీ డేటా బట్టి ఇమ్మీడియట్ ప్రైస్ రియాక్షన్స్ చూస్తారండి. స్టోరేజ్ రిపోర్ట్ లో అన్ఎక్స్పెక్టెడ్ డిక్లైన్ వచ్చిన ప్రైస్ 3 to 4% వరకు ర్యాలీ చేస్తుంది. పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో చూసాము. ఒకసారి ఈ ఇన్వెంటరీ డేటా అనేది ఎక్కడ చూడాలనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. న్యాచురల్ గ్యాస్ ఇన్వెంటరీ రిపోర్ట్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు investing.com వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి అండి. ఇక్కడ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. కిందికి స్క్రోల్ అనేది చేయండి, డౌన్కి స్క్రోల్ చేయండి. డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఏప్రిల్ 3కి వచ్చింది, ఏప్రిల్ 10కి వచ్చింది, ఏప్రిల్ 17కి, 24కి వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే ఆ డేట్ అంతా ఎవ్రీ థర్స్డే రోజు మీకు ఈ రిపోర్ట్ అనేది వస్తుంది అండి. ఒకవేళ మీకు ఈజీగా చెప్పాలంటే ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్చువల్ అండ్ విజిబుల్ అవుతుంది. అక్కడ చూడండి, ఒకవేళ ఆ డే రోజు 24th రోజు వచ్చింది కదండి, రెడ్ లో వచ్చింది అనుకోండి, ఆ డే రోజు అది నెగిటివ్ అనమాట. రెడ్ లో వస్తే నెగిటివ్, ప్రైస్ అనేది పడిపోవడానికి ఛాన్స్ ఉంది. గ్రీన్ లో వస్తే పాజిటివ్, ప్రైస్ అనేది బుల్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రెడ్ లో వస్తే బేరిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. ఇప్పుడు మనం న్యాచురల్ గ్యాస్ ప్రైస్ పెరగడం తగ్గడం వల్ల కొన్ని స్టాక్స్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అవి ఏం స్టాక్స్, ఏం సెక్టర్స్ అనేవి చూద్దాము. ఒకవేళ న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం అండ్ సెల్ చేయడం చేసే కంపెనీస్ కి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ స్టాక్స్ వచ్చేసి ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కానివ్వండి, OIL ఆయిల్ ఇండియా లిమిటెడ్ కానివ్వండి, గేల్ ఇండియా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ గేంట్. గ్యాస్ ప్రైజెస్ పెరిగితే ఈ కంపెనీస్ కి మార్జిన్ పెరిగిపోతాయి, ప్రాఫిట్స్ కూడా గ్రో అవుతాయి. ఈ స్టాక్స్ కి పాజిటివ్ మూమెంట్ వస్తుంది. న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ పెరగడం వల్ల కొన్ని స్టాక్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటదండి. గ్యాస్ ని రా మెటీరియల్ లాగా యూజ్ చేసే కంపెనీస్ కి బర్డెన్ పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టుకొని న్యాచురల్ గ్యాస్ అని కొనుక్కోవాలి కదండి. ఎగ్జాంపుల్ సెక్టర్స్ వచ్చేసి ఫెర్టిలైజర్ కంపెనీస్ లైక్ దీపక్ ఫెర్టిలైజర్స్, చాంబల్ ఫెర్టిలైజర్స్, పవర్ కంపెనీస్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ లైక్ NTPC గ్యాస్ ప్రాజెక్ట్ కానివ్వండి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ ఇంద్రప్రస్థ గ్యాస్, IGL, మహానగర్ గ్యాస్, MGL, గుజరాత్ గ్యాస్. గ్యాస్ ప్రైస్ పెరిగితే ఈ కంపెనీస్ కి ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతుంది, దానివల్ల మార్జిన్స్ తగ్గిపోతాయి, స్టాక్స్ అనేవి ప్రెజర్ లో పడిపోతాయి. సో మీకు ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ప్రొడ్యూస్ చేసే కంపెనీ స్టాక్ ప్రైస్ ఏమో ఇంక్రీజ్ అవుతాయి, కన్జ్యూమ్ చేసే కంపెనీ స్టాక్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ టైం న్యాచురల్ గ్యాస్ ప్రైస్ న్యూస్ వస్తే ఇమ్మీడియట్ గా ఈ స్టాక్స్ ని మానిటర్ చేయండి.
మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం స్మార్ట్ ట్రేడర్ కి బేసిక్ స్కిల్ అండి. మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే ఐ హోప్ మీకు నేచురల్ గ్యాస్ గురించి ఫుల్ నాలెడ్జ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కమోడిటీ ట్రేడింగ్ చేస్తుంటే వీడియోని షేర్ అనేది చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. ప్లస్ అడిషనల్ గా కమోడిటీ ట్రేడింగ్ గురించి మనం వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ లో కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటిది, రైట్ సైడ్ లో గోల్డ్ ట్రేడింగ్ అంటే ఏంటిదో పెడుతున్నాను. ఒకసారి ఈ వీడియో చూడండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శరత్. జై హింద్ అండి.